ఉదయ కాలంలో ప్రభువుని కలుసుకున్నటువంటి గొప్ప సమయం. రోజంతా 24 గంటలలో ఒక ఎత్తు అయితే వేకునే లేచి ప్రభు యొక్క సన్నిధిని వెతికినట్లయితే ఆ ఆనందము, ఆ సంతృప్తి, ఆ యొక్క ప్రతిఫలం వేరేగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వేకునే లేచి ప్రార్థన చేసుకునేవారంట. వేకునే లేచి దూరంగా వెళ్ళి ఒంటరిగా వెళ్ళి స్తుతించేవారంట, కనపరిచేవారంట. ఉదయ కాలంలో లేచినటువంటి ఆ నిద్ర లేవగానే మన మంచం మీద, మన పడకల మీద ప్రభువుని మనం ఎప్పుడైతే స్తుతిస్తామో ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, దేవా దేవుడు నీవే, నీవు తప్ప నాకు ఈ భూలోకంలో ఎవరు దేవుడు లేడు. నీవే నిజమైన దేవుడు, నీవు నిత్యులకు తండ్రివి, సమాధానకర్త అయినటువంటి దేవాది దేవుడు నీవు కనుక వేకునే నిన్ను వెతుకుచున్నాను అని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. నా మంచం మీద ఎప్పుడైతే నేను స్తుతిస్తున్నానో నా కొప్పిన మెదడు దొరికినంత ఆనందం కలుగుతుంది నాయన అని దావీదు చెప్తున్నాడు. ఈరోజు నీకు నాకు అటువంటి ఆనందం ఉందా? నీకు నాకు అటువంటి ఆనందం ఉందా? వేకున లేచి ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు ఆ సంతోషము అదినంతా ప్రభు మనల్ని కాచి కాపాడుతుందా? మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? డేలో మొదటి ప్రారంభించినటువంటి సమయము వేకున లేచి నీ కొరకు, నీ ఆత్మీయత కొరకు, నీ పరిశుద్ధత కొరకు, నీ పసిపిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వ్యాపారం కొరకు, అలాగే నీ భవిష్యత్తు కొరకు ప్రభుని ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో అప్పుడు నీ ప్రార్థన ఆలకించడానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ మాట్లాడడం చూస్తారా? యెహోషువ గ్రంథము 3వ 7వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నేను మోసేకి తోడుకున్నట్లు నీకును తోడయ్యుండును. ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట ఒక్క మాట గురించే ఇంతసేపు అయింది. నిన్ను గొప్ప చేయు మొదలు పెట్టేదను. ఎప్పుడు ప్రభు నిన్ను గొప్ప చేస్తాడో తెలుసా? ప్రభుతో కనెక్షన్ అయినప్పుడు. వేకున లేచి నీ కొరకు, నీ పసిపిల్లల కొరకు ఎప్పుడైతే మొరపెడతావో, ప్రార్థన చేస్తావో అప్పుడు ప్రభు నీలో ప్రారంభించినటువంటి ఆ యొక్క కార్యం ఏదో తెలుసా? నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం. మోసే చనిపోయిన తర్వాత యెహోషువతో యెహోవైన దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇశ్రాయేలీయుల ఎదుట నిన్ను, ఓ యెహోషువ, నిన్ను గొప్ప చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాడు. త్వరపడు, సిద్ధంగా ఉండు. యెహోషువని గొప్ప చేయడానికి కదా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మరి నిన్ను నన్ను కూడా గొప్ప చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను గొప్ప చేయు మొదలు పెట్టేదను. From this day I will bless you అంటున్నాడు. ఇది మొదలుకొని నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను కనుక నువ్వు త్వరపడి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఇక్కట్లో ఉన్నావు, ప్రభు చేత ఉన్నాడు. నా వైపు చూసినట్లయితే నిన్ను గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు ప్రభు. అందుకే దావీదు భక్తులు అంటున్నాడు, అయ్యా నన్ను గొప్ప చేయవాడు నీవు, నా తలపానికి పైకెత్తవాడు నీవు. నా శత్రువులు ఎందుకు ఉన్నారు, నన్ను వెంబడిస్తూ ఉన్నారు, అరణ్య మార్గంలో నేను పరుగులెడతా ఉన్నాను కనుక, అరణ్య మార్గంలో నేను పరుగులెడతా ఉన్నాను కనుక
నన్ను గొప్ప చేయవాడు నీవు. అందుకేనయ్యా నేను వేకుని లేచి నేను స్తుతిస్తాను, వేకుని లేచి నిన్ను గణపరుస్తాను, వేకుని లేచి నీతో నేను గడుపుతాను అంటున్నాడు ప్రభు. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుడు నమ్ముకొని బాప్తిసం తీసుకొని క్రైస్తవులని మనము దేవుని మందిరానికి వెళ్ళకుండానే గృహానికి పరిమితమైపోతున్నాం. ఎంత దౌర్భాగ్యం! దేవుడు ఒకసారి కన్నెర చేసినట్లయితే మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి? దేవుడి సన్నిధికి రాకుండా మనం నచ్చిన రీతిగా మన పనులు మనం మునిగిపోతే ప్రభు ఆకాశం నుంచి మనం గమనిస్తా ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు చూసు, నా రక్షణ మార్గాన్ని పొందుకొని నా నామం ఎరిగి నా నామాన్ని రుచి చూసి కూడా నా సన్నిధికి వాళ్ళు రాలేకపోతున్నారు, 1000 దినాలు కలిగిన శ్రేష్ఠత వాళ్ళు పోగొట్టుకుంటున్నారని ప్రభు నిన్ను చూసి బాధపడతా ఉన్నాడు. ఆయన అంటారు, దీనివల్ల నా చేతులు చాపి నీ వైపు చూస్తున్నానయ్యా, నువ్వు దేవుని సన్నిధికే నువ్వు రాలేకపోతున్నావు, దేవుని సన్నిధికే రాలేకపోతున్నావు. దేవుడు దుఃఖపడుతున్నాడండి. ఈరోజు హాస్పిటల్ చూసినట్లయితే యాత్రలాగే జనాలు ఎంతమంది, కిడ్నీలు బాధతో బాధపడిన వాళ్ళు ఎంతో మంది, కలుపోయిన వాళ్ళు, కాలిపోయిన వాళ్ళు, గుండెపోయిన వాళ్ళు, జబ్బులు ఇచ్చిన వాళ్ళు హాస్పిటల్లో వందలాది వేలాది మంది గుంటలుగా పడి ఉన్నారు. ఆ గుంటల్లో నీవు లేవంటే కేవలం దేవుని యొక్క కృపే. అటువంటి కృపను మానేసి, అటువంటి కృపను పొందుకోకుండా దేవుని మందిరంలోకి నువ్వు లేకుండా విచ్చలవిడిగా నీకు నచ్చినట్టుగా తిరుగుతున్నావు. జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, నా మాట అగ్నివంటిది కాదా, నా మాట అగ్నివంటిది కాదా. నా మాటను నువ్వు ఎప్పుడైతే అంగీకరించి నా మాట ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేసి దాన్ని ఆచరణలోకి తీసుకొస్తావో ఆయన అంటున్నాడు, నిన్ను వేగు చుక్కవలే నేను వెలిగిస్తానంటున్నాడు ప్రభు. దేవుడు అంటున్నాడు, నేను నీ లోకానికి నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా ఈ లోకానికి వెలుగయ్యారంటే ఇంకనూ ఆ చీకటిలోనే గడుపుతున్నారు, ఇంకనూ ఆ పాపంలోనే గడుపుతున్నారు, ఇంకనూ ఆ శాపంలోనే ఉంటున్నారు, ఇంకనూ ఆ మత్తు పానీయాల్లోనే ఉంటున్నారు, ఇంకనూ ఆ చనిపోయిన మహమ్మారులు బారిన పడిపోయి విపరీతమైనటువంటి సమయం వృధా చేసుకుని దేవుడి సన్నిధి కోల్పోతున్నారు. దేవుని యొక్క కుమారుణ్ణి ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో తెలుసా? నశించిపోతున్న వారిని, చీకటిలో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని, భయంకరమైనటువంటి విగ్రహాలలో ఉన్న వారిని దేవాది దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవాది దేవుడు పిలుస్తామని తన కుమారుని పంపించి, నేడే మీకు రక్షణ సమయం, నేడే మీకు రక్షణ సమయము, ఇదిగో మీ కొరకు రక్షణ కట్టేకు దేవుని కుమారుడు మీ కొరకు లోకంలో పుట్టి ఉన్నాడు. మీకు కలుగు వెలుగు, మహా వెలుగు, ఆ వెలుగులోకి మీరు రండి అన్నప్పుడు ఆ రోజే జ్ఞానులు, ఆ రోజే రాజులందరూ కూడా బోళాలు సామ్రాణులతో యేసయ్యని స్తుతించారు. ఏ టెక్నాలజీ లేని సమయంలో, ఏ టెక్నాలజీ లేదు, ఏ కరెంట్ లేదు ఆ సమయంలో, ఈ మ్యూజిక్ లేవు, ఈ ఆడంబరాలు లేవు, ఈ డప్పులు డోలు ఏమీ లేవు. వాడుకున్నటువంటి పరికరాలతోనే ప్రభుని స్తుతించుకుంటూ మొత్తం తిరిగేశారండి ఎక్కడ ప్రభు పుట్టాడని. తిన్నగా వెళ్ళేసరికి బెత్లెహేములో కనబడ్డాడు ప్రభు, పొత్తుగుడ్డలతో చుట్టుకొని. స్తోత్రం. పొత్తుగుడ్డలతో చుట్టుకున్నటువంటి ప్రభు ఎంత దీనుడిగా పుట్టాడో తెలుసా? ప్రభు తగ్గింపు. ఈరోజు క్రైస్తవుల తగ్గింపు లేదు, తగ్గింపు లేదు, తగ్గింపు లేదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేయడం కాదు, క్రిస్మస్ అంటే కక్కా ముక్కలు తినడం కాదు, క్రిస్మస్ అంటే ఇట్స్ అ సాక్రిఫైస్. లేని వారికి ఇవ్వాలి, ఆకలి ఉన్న వారికి మీరు కనబడినంత ఆహారం ఇవ్వగలగాలి, వస్త్రహీనత కనబడిన వారికి వస్త్రం ఇవ్వగలగాలి. గివింగ్. క్రిస్మస్ నథింగ్ బట్ సాక్రిఫైస్, క్రిస్మస్ నథింగ్ బట్ గివింగ్, ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో క్రిస్మస్ అంతా తీసుకోవడమే. నా సంఘ విశ్వాసం నాకేమి ఇస్తారో తీసుకోవడం, ఈరోజు బ్రహ్మకోట పెడితే నాకెంత డబ్బులు ఇస్తారని తీసుకోవడం,
సో ఈ దారిలోకి వెళ్ళిపోతూ ఉంది. క్రిస్మస్ అంటే ఇవ్వడం, ఇవ్వడం, ప్రేమనివ్వడం, ప్రేమనివ్వడం, అభిమానాన్ని ఇవ్వడం, గివింగ్. ఎప్పుడైతే క్రిస్మస్ దినాల్లో ఈరోజు మనం అడుగు పెట్టాం కదా, ఎప్పుడైతే మనం సాక్రిఫైస్ చేసే దినాల్లో ఉంటాం, అప్పుడు మనం నిజమైన క్రిస్మస్ జరుపుకున్నట్టు లెక్క. మన ఇల్లు కలకలలాడితే క్రిస్మస్ కాదు, మన ఇల్లు నీట్గా తుడుచుకుంటే క్రిస్మస్ కాదు, మన ఇంటి నిండా కొత్త బట్టలు వేసుకుంటే క్రిస్మస్ కాదు, మన ఇంట్లో కక్కల మొక్కలు మరి బిర్యానీలు వండుకుంటే అది క్రిస్మస్ కాదండి. మనం లేని వారికి ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో అప్పుడే క్రిస్మస్. అందుకే సామెతల గ్రంథంలో మాట ఉంది, మేలు చేయడం నీకు చేతనైనప్పుడు దాని పండుగోరు వారికి చేయి వెడికి తీయకమని అంటుంది. మేలు చేయడం నీకు చేతనైనప్పుడు దాని పండుగోరు వారికి చెయ్యి వెనక్కి తీయద్దు అంటున్నాడు. ఇమ్మంటున్నాడు ప్రభు. ఇవ్వండి, ప్రేమను పంచండి, అభిమానాన్ని పంచండి, మీ శత్రువులు కనబడితే వారి కొరకు ప్రార్థన. నిజమైన క్రిస్మస్ అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఈ రోజుల్లో జనాలు అనుకుంటారు పెద్ద పెద్ద నాటికి లేని క్రిస్మస్ అనుకుంటున్నారు. ఒకటి కాదు, ఓహో మామూలు విషయాలు కాదు. పెద్దోళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు, ఆడపిల్లలు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, చిన్నపిల్లలు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, భయంకరమైన డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. తన కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి భూలోకంలోనికి ఇచ్చేశాడు. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు, యేసు ప్రభువు పుట్టినరోజు. ఆయన ఎందుకు పుట్టాడంటే ఈ లోకాన్ని వెలిగించడానికి పుట్టాడు. ఈ లోకాన్ని వెలిగించడానికి పుట్టాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి పుట్టాడు. దీనులైన వారిని, దిక్కు లేని వారిని, అవకాశం లేని వారిని, పేదవారిని, పేదవారిని, వ్యాధిగ్రస్తుల్ని, కళ్ళు లేని వారిని, కాళ్ళు లేని వారిని, ఒక్కటే కాదు హృదయం కఠినపడిపోయిన వారిని, భయంకరమైన రౌడీలు లాంటి వాళ్ళు కూడా ప్రభు హృదయాలను మార్చి వెలుగులోకి రావడానికి, వెలుగులోకి పంపించడానికి దేవాది దేవుడే దిగి వచ్చాడు. అది దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. రియల్ క్రిస్మస్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే క్రైస్తవంతో క్రిస్మస్ జరుపుకోవడం కాదు. రియల్ క్రిస్మస్ నువ్వు చేయాలనుకుంటే దేవుడంటే తెలియని వారిని కూర్చుని పెట్టి వారికి క్రిస్మస్ సువార్తను అందించు. క్రైస్తవులందరినీ పోగులేసుకుని తలో 2000 4000 దండుకొని క్రిస్మస్ కాదు. దేవుడంటే తెలియని వారిని, దేవుడి ప్రేమ రుచి చూసిన వారు ఎవరైతే ఉంటారో, యేసు వారి గురించి ఇదివరకు ఎవరైతే తెలుస్తారో అలాంటి వారిని ఒక దగ్గర పోగు చేసి వారితో క్రిస్మస్ చేసుకోండి. అదే నిజమైన క్రిస్మస్. మీ సంఘంలో ఉన్న వారిని, డబ్బులున్న వారిని, పలుబడిన వారిని, ఉద్యోగులు ఉన్న వారిని, వ్యాపారులు ఉన్న వారిని గుంటలు గుంటలుగా పోగులు వేసుకొని తనలో డబ్బులు ఎత్తుకొని బాగా చికెన్ బిర్యానీ మొక్కలు తినేసి గెంతులేసుకుంటున్నారు. పాట పాడితే క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ ఏంటి తెలుసా? దేవుడు అంటే తెలియనటువంటి ప్రజల మధ్యకి వెళ్ళు, అక్కడ జరిపించి దేవుడి యొక్క పుట్టినరోజు వేడుకలు. అదే నిజమైన క్రిస్మస్ గా మారిపోతుంది. దేవుని స్తోత్రం. అటువంటి క్రిస్మస్ నీవు జరుపుకుంటే నువ్వు నిజమైన సేవకుడు అవుతావు. అటువంటి క్రిస్మస్ జరుపుకుంటే నిజమైన క్రైస్తవుడు అవుతావు. అలవాటు పరంగా క్రిస్మస్ జరిపించుకోవద్దు. ఈ రోజుల్లో నామకార్థమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగిపోతా ఉన్నాయి. నామకార్థ క్రిస్మస్ వద్దు. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలుగా అడ్రీతిగానే జరిపిస్తా ఉన్నాం. అటువంటి క్రిస్మస్ జరిపించుకోవద్దు. నిజమైన క్రిస్మస్ సాక్రిఫైస్ ఇవ్వడం. మీకున్న దాంట్లోనే లేని వారికి ఇవ్వండి. నీ ఎదుర్కొన్న వారి దేవుడి గురించి తెలియని వారు ఎవరు అంటే వారిని ఒక దగ్గర కూర్చుని పెట్టుకుని ప్రజలు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రజల్ని పెట్టి అప్పుడు స్తుతించండి, అప్పుడు యేసయ్య నామాన్ని గణపరచండి, అప్పుడు యేసయ్య పాటలు పాడండి, అప్పుడు ఆయన నామ సంకీర్తనలు గొంతెత్తి స్వరమెత్తి మీరు పాడండి. అప్పుడు ఆ గోస్పెల్ అనేది ప్రతి ఒక్క హృదయంలోనికి వెళుతుంది. ఆయన స్తుతిస్తున్నప్పుడే అద్భుతమైనటువంటి వర్తమానం ప్రజల మధ్యకి వెళ్ళిపోతుంది. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, వేకునేలెత్తి నిన్ను స్తుతిస్తున్నప్పుడు, నాయన నిన్ను ఆరాధిస్తున్నప్పుడు, నిన్ను గణపరుస్తున్నప్పుడు, క్రొవ్వుడి మెదడు నా హృదయ
ఉంది, అంత సంతోషం నాకు దొరుకుతా ఉందని దావీదు భక్తులు చెప్తా ఉన్నారు. అలా చెప్పగలమా మనం? అలా చెప్పగలమా? అలాంటి క్రిస్మస్ మనం జరపగలమా? లేని వారికి ఇవ్వడము, దేవుడి దేవుని ప్రజలని ఓ దగ్గర గుంపుగా చేర్చుకొని ఈ క్రిస్మస్ ఈ సంవత్సరం జరుపుకోండి. అదే రియల్ క్రిస్మస్. ఉన్న వాళ్ళందరూ పోగులు వేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకొని మరి భోజనాలు పెట్టుకొని రంగుల ఆర్భాటాలు చేసుకోకండి. అది నిజమైన క్రిస్మస్ కాదు. అది లేని వారైనా పర్లేదు, అది బీదరైనా పర్లేదు, పేదవారైనా పర్లేదు. ప్రభు అంటే తెలియని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒకసారి పోగు చేసుకుని వాళ్ళ మధ్య ప్రభు యొక్క సంకీర్తన పాడండి, ప్రభు యొక్క నామాన్ని కనపరచండి, ప్రభు యొక్క రక్షణ సువార్తను వారి హృదయానికి అతికినట్లుగా వాళ్ళకి వాక్యం చెప్పించండి. అప్పుడే నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ జరగబోతా ఉంది. దేవుని స్తోత్రం. అటువంటి క్రిస్మస్ లో మనం ఉన్నాం, అటువంటి క్రిస్మస్ లో మనం ఉన్నాం, అటువంటి క్రిస్మస్ లో మనం ఉండాలని మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ మాట ఇక్కడ మనం చూడబోతున్నాం. దానికి ముందుగా మనం చేయాల్సింది నిరీక్షణ, ఓపిక. నీ కుటుంబంలో ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉందేమో, నీ కుటుంబంలో పేదరికం ఉందేమో, నీ ఇల్లు కట్టడం కూడా కష్టం అవుతుందేమో. ప్రభు అంటున్నాడు, నిన్ను గొప్ప చేయి ఆరంభిస్తాను, సిద్ధంగా ఉండు. నిన్ను తల ఎత్తుకునే వాళ్ళ నేను చేస్తాను. నువ్వు పైవాడిగానే ఉంటా కానీ కింద వాడిగా ఉండవు. నిన్ను తలగా చేస్తే తోకగా ఎప్పుడు చేయను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన అంటాడు, నువ్వు భయపడకు, దిగులు పడకు, నువ్వు జడియకము, నీకు నేను తోడయ్యను అంటున్నాడు ప్రభు. అలాంటి ప్రభుని మనం వేకునే లేచి మనం పరుపులు కింద మోకరించి ప్రభు వైపు ఎప్పుడైతే మనం చూసి ఆయన ఎప్పుడైతే ఆరాధిస్తామో, స్తుతిస్తామో, గణపరుస్తామో, అప్పుడంట దావీదు భక్తులకు దొరికినట్టుగా, క్రొవ్వుని మెదలు దొరికినట్లుగా మనకు కూడా అటువంటి సంతోషము దొరుకును గాక. ఆమేన్.